అవ్వాల్సి వచ్చింది. సో ఆ మంత్రిని కనుక సైడ్ చేస్తే మేము డెఫినెట్గా ఇక్కడ డామినేషన్ తగ్గిస్తే మేము మీకు సపోర్ట్ ఇస్తామన్నట్టుగా సిపిఐ కూడా మాట్లాడుతోంది అనే రకంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రితో ఫోన్ సంభాషణలో కూడా కొనమనేని సాంబశివరావు ఇదే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ మంత్రిని సైడ్ చేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ సిపిఐతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏదైనా కనబడుతోందా? ఆ మంత్రి డామినెన్సే ఎక్కువగా ఉంది. ఏకంగా సిపిఐ నుంచి వచ్చినా కూడా ₹1,00,00,000 ఇస్తాను, బీఆర్ఎస్ నుంచి వస్తే 50 లక్షలు ఇస్తాను అనే రకంగా మంత్రి చెప్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు, వ్యూహాలు కలుపుతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో సిపిఐ దానికి కొంత గుర్రుగా ఉంది. సో మంత్రే కారణమవుతున్నారా సిపిఐతో కాంగ్రెస్ పొత్తు ఉండడానికి, లేకపోతే కొంత సఖ్యత కుదుర్చుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి? ఎగ్జాక్ట్లీ మనోజ్, అందులో ఎటువంటి దాపరికం కూడా లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ కు సిపిఐకు ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంపై ఒక తెలియని కారణంతో అత్యధిక దృష్టి అయితే సారించడం జరిగింది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పొంగులేటి కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినప్పటికీ ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయన పాలేరు నుంచి పోటీ చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కొత్తగూడెంని ఒక సేఫ్ పొజిషన్ గా, ఒక సేఫ్ ఇలాకాగా పొంగులేటి మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే కొత్తగూడెంలో ఒక బలమైనటువంటి రాజకీయ సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకోబోతున్నారని చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నటువంటి అంశం. సో కొత్తగూడెం కార్పొరేషన్ పైన మొదటి నుంచి ఫోకస్ చేశారు. అక్కడ సరైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ నేత లేకపోయినప్పటికీ క్యాడర్ ను కాపాడుకోవడంలోనూ, క్యాడర్ ను సమన్వయం చేసుకోవడంలోనూ పూర్తిగా మంత్రి పొంగులేటి అనధికారికంగా కొత్తగూడెంకి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అటు సిపిఐ ఈ అంశంలో చాలా పెద్ద ఎత్తున గురుగా ఉంది. ఎందుకంటే ఉన్న ఏకైక స్థానం, కామ్రేడ్లకు ఇచ్చినటువంటి ఏకైక స్థానం కేవలం కొత్తగూడెమే. ఎందుకు కొత్తగూడెంపై అంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ స్థానంలో ఎందుకు ఈ స్థాయి రాజకీయాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ పరోక్షంగా మంత్రి పొంగులేటిపై చాలా పీక్స్ లో సిపిఐ నేతలు కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. ఒక దశలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. పరోక్షంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి వల్లే అటు సీఎం రేవంత్ సీట్ కూడా హాని కలిగే అవకాశం ఉన్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. మంత్రి పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారనేది ప్రచారం మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనమనేని సాంబశివరావు కూడా బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ పరోక్షంగా దీని వెనుకున్నటువంటి రాజకీయ మేధోమథనం మాత్రం చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. మంత్రి పొంగులేటిని కొత్తగూడెంలోకి ఎంటర్ కానివ్వకుండా ఫుల్ స్టాప్ పెట్టేందుకే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనమనేని సాంబశివరావు కొంత వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ తో సాన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడం, రేపు కాంగ్రెస్ తో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం, అసలు పొంగులేటి ప్రభావం కావచ్చు, పొంగులేటి రాజకీయ ఉనికి కొత్తగూడెం వరకు ఉండకుండా కొత్తగూడెం అవుట్స్కట్స్ కే పరిమితం అయ్యేలా చేయడం కొనమనేని సాంబశివరావుకు, అదేవిధంగా సిపిఐ పార్టీకి భవిష్యత్తులో ఉన్నటువంటి ఒక చాలా కీలకమైనటువంటి అసైన్మెంట్ మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ సిపిఐ కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. మ్యాజిక్ ఫిగర్ ను ఎట్టి పరిస్థితులు తాము సాధించి తీరుతామంటూ కూడా సిపిఐ ధీమా వ్యక్తం చేస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎవరు దక్కించుకోబోతున్నారు, కాంగ్రెసా సిపిఐయా? సో ఇద్దరికి సరి సమానమైనటువంటి సీట్లు వచ్చాయి. 60 డివిజన్ అటువంటి ఈ కార్పొరేషన్లో 22 కాంగ్రెస్ గెలిచింది, 22 సిపిఐ గెలిచింది, 1 స్థానంలో సిపిఎం కూడా గెలిచింది, 6 స్థానాల్లో ఇండిపెండెంట్ గెలిచారు, 8 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత అదే స్థానానికి సంబంధించి అదే బీజేపీ కూడా 1 స్థానాన్ని దక్కించుకుంది. సో బీజేపీ ఎలా కూడా కాంగ్రెస్తో కానీ బీఆర్ఎస్తో కానీ సిపిఐతో పొత్తు పెట్టుకునే అవకాశం చాలా తక్కువ, బికాజ్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్న అవకాశం ఏంటంటే ఇద్దరు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. అటు మేయర్ సిపిఐకి సంబంధించిన అభ్యర్థి అవుతారా, కాంగ్రెస్ అభ్యర్థి అవుతారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మేయర్ పీఠం మాకే రావాలన్నటువంటి ఒక గట్టి దృఢ నిశ్చయంతో పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంని చాలా సీరియస్గా తీసుకొని సిపిఐకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి మేము మిత్రపక్షంలో ఉన్నామా లేదా, అసలు మా గురించి ఏమనుకుంటున్నారు, మా సత్తా ఏంటో మీకు తెలియట్లేదు అన్నట్టుగా ఎర్రజెండా పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన కొంత ఆగ్రహం వెలగక్తోంది. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనమనేని సాంబశివరావుతో మాట్లాడుకొచ్చారట. ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటంటే 22 సీటు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 4 ఆల్రెడీ ఇండిపెండెంట్ అభ్యర్థి తమతో కలిపేసుకుంది. సో మొత్తంగా వాళ్ళ సంఖ్య 26కి అయింది. సిపిఎం కూడా మద్దతు ఇస్తోంది కాబట్టి 27కు కాంగ్రెస్ పార్టీ మద్దతు చేరింది. ఇకపోతే 22 స్థానాల్లో ఉన్నటువంటి సిపిఐ పార్టీ తమతో పూర్తిగా 8 మందిని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మద్దతు ఇస్తానని చెప్పింది కాబట్టి 8 మంది బీఆర్ఎస్ పార్టీని చేర్చుకుంటే వాళ్ళ సంఖ్య 22 + 8 30 వరకు చేరుతుంది. ఆ తర్వాత కొనమనేని సాంబశివరావు కూడా ఎక్సాఫిషియో ఓటు ఉంటుంది కాబట్టి దదిలో ఆ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీతో కలిస్తే కొత్తగూడెం కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీతో మిలాఖత్ అయినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిధులు వస్తాయో రావో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఇబ్బంది పెడుతుందేనేమో. గతంలో
కమ్యూనిస్టులు అంటే మాకు సహచరులు, మా మిత్రులు, మా సోదరులు, మా సహోదరులు అని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేశారు రకంగా కమ్యూనిస్ట్ పార్టీలే భావించాయి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు మునుగోడు తర్వాత వాళ్ళ సపోర్ట్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి విత్డ్రా చేసుకొని మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికల్లా సిపిఎం కాదు కానీ సిపిఐ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. సో ఇప్పుడు అటువంటి పార్టీ ఇప్పుడు తాత్కాలిక అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీ మా సపోర్ట్ మీకు ఇస్తాం తీసుకోండి అన్నట్టుగా చెప్తున్నంత మాత్రాన ఆ సపోర్ట్ తీసుకొని మేయర్ పీఠాన్ని ఎక్కాలా లేదా అనే రకంగా కొంత అయోమయంలో ఉంది. సో ప్రస్తుతానికి అటు సిపిఐకి సంబంధించి సపోర్ట్ 24కు చేరినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఇండిపెండెంట్ కూడా సిపిఐతో మద్దతు కట్టారు. సో 24 సిపిఐ, 27 కాంగ్రెస్. ఇంకా మ్యాజిక్ ఫిగర్ రావాలంటే సిపిఐకి వచ్చేసి సుమారుగా 7 స్థానాల్లో వాళ్ళకి సపోర్ట్ కావాలి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకో 3 స్థానాల్లో సపోర్ట్ కావాలి. సో అక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్ ఆఫర్ చేస్తున్నారంట. సిపిఐ నుంచి ఎవరైనా కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే ₹1 కోటి ఇస్తాం. ఒకవేళ అక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరితే 50 లక్షలు ఇస్తా. ఇలా బేరసారాలు నడుస్తూ ఉన్నాయి. మరి బేరసారాల మధ్యలో నుంచి ఎవరైనా వస్తారా రారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. 4 కోసం బీఆర్ఎస్ పార్టీ నేతల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ నిజంగానే కనుక అది జరిగితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సిపిఐ గెలిచినటువంటి కార్పొరేటర్లు కేవలం కార్పొరేటర్గానే మిగిలిపోతారు. లేదు ఒకవేళ కనుక రెండు కలిసి మనం ముందుకు వెళ్దామని చెప్పి అక్కడ ఆ మంత్రి డామినెన్స్ కనుక తగ్గించుకొని సిపిఐ కాస్త ఆ ఆగ్రహం నుంచి బయటపడితే ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఆ బీఆర్ఎస్ పార్టీ లేకపోయినా సరే మనం ఎట్లా కలిసే ఉన్నాం కదా, ఇక్కడ కాదు ఇండి కూటమిలో నేషనల్ లెవెల్లో కూడా కలిసే ఉన్నాం కదా, కలిసి నడుద్దామన్న రకంగా ఆలోచిస్తే కనుక ఇద్దరు కలిసి సుమారుగా 27+24 అంటే ఆల్మోస్ట్ ఆల్ 51 స్థానాలతో వాళ్ళు డైరెక్ట్గా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మేయర్గా సిపిఐ అవుతారా కాంగ్రెస్ అవుతారా చూడాలి. సో ఇటు కాంగ్రెస్ గేమ్ ప్లాన్ చేస్తోంది. సిపిఐ కొంత డెఫినెట్గా వాళ్ళు ఐడియాలజికల్గా వెళ్తారు, అంత ఫైనాన్స్ ఉండదు. ఆ రకంగా ₹1 2 కోట్లు ఇస్తామన్న రకంగా ఆఫరు చేయరు. మరి వాళ్ళు నైతికంగా డైరెక్ట్గా పబ్లిక్ ఐడియాలజికల్గా వాళ్ళు ఓటేసి గెలిపించారు కాబట్టి అదే ఐడియాలజీని కంటిన్యూ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సిపిఐలో కలిపేసుకుంటారా లేకపోతే ఇంకేదైనా చేస్తారా చూడాలి. ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని కలిపేసుకుందాం అనుకున్నా బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ని అడుగుతోంది. అక్కడ మేయర్ మీరు అయినా పర్లేదు డిప్యూటీ మేయర్ మాత్రం మాకు అవకాశం ఉంది. బికాజ్ మేము వచ్చి కలుస్తున్నాం కాబట్టి 8 మంది గెలిచినా కూడా మాకు డిప్యూటీ మేయర్ కావాలంటుందట బీఆర్ఎస్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి డిప్యూటీ మేయర్ ఇచ్చేదానికంటే కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే బాగుంటుందనే ఆ కోణంలో సిపిఐకి ఒకంత ఆలోచన జరుగుతోంది. సో నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడుకొచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి ఏం డెసిషన్ చెప్తారో చూడాలి. సో ఆర్టీవీ కూడా ఒక పోల్ కండక్ట్ చేసింది. ఆ పోల్లో కాంగ్రెస్ పార్టీయా లేకుంటే సిపిఐయా అని క్వశ్చన్ అడిగితే సో అక్కడ 50-50 ఛాన్స్ అంటున్నారు. చాలా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. సో సుమారుగా 15 నిమిషాల్లో 500 మంది పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తే 500 మంది కూడా నువ్వా నేనా అన్నట్టుగా 50-50% 50-50%గా ఉన్నాయి. ఏ రకంగా అయితే ఓట్లు వచ్చాయో ఇక్కడ ఆర్టీవీ చేసినటువంటి ఈ పోల్లో కూడా 50-50% పోల్లో రిజల్ట్స్ మాత్రం వస్తూ ఉన్నాయి. సో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒకసారి నిన్న సిపిఐకి మద్దతు తెలుపుతానని చెప్పిన కేటీఆర్ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి కేటీఆర్ మాటలు విందాం. సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను.